ఎస్ వెల్కమ్ టు వెంకీస్ అకాడమీ. గత 25 ఇయర్స్గా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో థౌజండ్స్ ఆఫ్ సెలెక్షన్స్, ఎంతోమంది నిరుద్యోగుల్ని ఉద్యోగులుగా మార్చిన సంస్థ. అదే టీంతో ఈరోజు మీకు ఐఎమ్ గోయింగ్ టు ఎస్ఐ, ఈ ఏపీ పోలీస్ ఎస్ఐ రిక్రూట్మెంట్లో ప్రిలిమ్స్ ఎలా ఉంటుంది, మెయిన్స్ ఎలా ఉంటుంది, అలాగే ఈ ఎగ్జామ్ ఎస్ఐ ఎగ్జాము మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ కేటగిరీస్లో ఉంటాయి, ఉద్యోగం సాధించాలంటే మార్క్స్ ఎలా ఉంటుంది, ఎలా స్కోర్ చేయాలి, క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, సబ్జెక్ట్స్ ఏవో ఉంటాయి, ఇవన్నీ మీకు ఐల్ గివ్ ద డిస్కషన్స్ అబౌట్ దిస్ ఎస్ఐ సిలబస్. ఫస్ట్ మనకి ఒక కేటగిరీ ప్రిలిమ్స్ ఉంటుంది. ప్రిలిమ్స్ అయిన వెంటనే మనకి ఇక్కడ మనకి ప్రిలిమ్స్ తర్వాత పిఎంటీ ఉంటుంది. ఫస్ట్ ప్రిలిమినరీ టెస్ట్, ఫస్ట్ కేటగిరీ 1. కేటగిరీ 2 మనకి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనమాట, పిఎంటీ టెస్ట్ అంటారు. తర్వాత మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, పీఈటీ అంటారు. తర్వాత ఫైనల్ ఎగ్జామ్ అంటే ఫేజ్ 2 అనమాట, రిటర్న్ ఎగ్జామ్, మెయిన్స్ ఉంటుంది. అది దాంతో అయిపోయింది అంటారు కాదు, దాంతోపాటు మనకి మెడికల్ టెస్ట్ కూడా ఉంటుందండి తర్వాత. మెడికల్ టెస్ట్ కూడా మనకి అటెండ్ అవ్వాలి. కాబట్టి మొత్తం మనకి 5 కేటగిరీస్గా మనం డివైడ్ చేసుకోవచ్చు. 4 కేటగిరీస్ అంటారు జనరల్గా, బట్ 5 కేటగిరీస్ అనమాట. ఈ ఎస్ఐ మనకి సిలబస్ ఇవన్నీ నీకు డిస్కస్ చేస్తాను నేను కొద్దిగా. నౌ సీ, ఫస్ట్ మనకి ఎస్ఐలో ఏ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఆఫ్ పోస్టులు ఉంటాయి. జనరల్గా ఎస్ఐలో ఎస్ఐ సివిల్ కానిస్టేబుల్, ఎస్ఐ సివిల్లో ఉంటుంది. ఏజ్ మనకి ఎస్ఐ సివిల్కి ఒకప్పటి 21 to 25 ఇయర్స్ ఉండేది. బట్ 2018లో మనకి 2 ఇయర్స్ పెంచారనమాట. ఆ రిక్రూట్మెంట్ మాత్రమే, అంటే 2 ఇయర్స్ పెంచారంటే 25+2 అనమాట, 27 వరకు ఏజ్ అనమాట. అంటే ఓసీ వాళ్ళకి 21 to 27, బీసీ వాళ్ళకైనా సరే, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైనా సరే 5 ఇయర్స్ రిలాక్సేషన్ సడలింపు ఉంటుంది అనమాట. అంటే 27+5 అనమాట, 32. అంటే 21 నుంచి 32 లోపల ఎస్ఎస్ సివిల్ అప్లై చేసుకోవచ్చు. ఎవరికంటే బీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మెన్ కోట వాళ్ళకి కూడా. అలాగే ఆర్ఎస్ఐ ఏఆర్ ఉంది, అది మెన్కి ఉంది, విమెన్కి ఉంది. ఇది కూడా, ఈ కేటగిరీ కూడా మనకి ఏజ్ 21 to 27 ఉంటుంది ఓసీ వాళ్ళకి. అయితే బీసీ ఎస్సీ వాళ్ళకి ప్రతి ఒక్క దానికి 5 ఇయర్స్, బీసీ వాళ్ళకైనా సరే, ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 5 ఇయర్స్ సడలింపు ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏపీఎస్పీ, ఆర్ఎస్ఐలో ఏపీఎస్పీ ఉంది, మెన్ కేటగిరీ. దానికి కూడా ఏజ్ 21 to 27 +5 ఏజ్ రిలాక్సేషన్ అనమాట. నెక్స్ట్ మనకి డిప్యూటీ జైలర్ మెన్ ఉంది, ఏజ్ 21 to 32 ఉండాలి. ఇక్కడ జైలర్కి ఏజ్ పెంచారు 21 to 32, అంటే +5 ఇయర్స్ మనకి రిలాక్సేషన్ ఉంటుంది అనమాట. అలాగే డిప్యూటీ జైలర్ విమెన్కి కూడా 21 to 27 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ స్టేషను ఫైర్ ఆఫీసర్ అనమాట, 18 to 32 ఓసీ వాళ్ళకి. బీసీ ఎస్సీ వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ అనమాట. ఇది నేమ్ ఆఫ్ ద పోస్ట్ యొక్క కేటగిరీస్ అనమాట ఎస్ఐ పరంగా. నెక్స్ట్ మనకి ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, రిటర్న్ ఎగ్జామ్ మనకి 2 కేటగిరీస్ ఉన్నాయి. ప్రిలిమ్స్లో మనకి ఫస్ట్ గోయింగ్ టు డిస్కస్ ద ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనమాట. ఈ ప్రిలిమ్స్లో మనకి 2 కేటగిరీస్ ఉంటాయి అనమాట, పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 వచ్చి మనకి టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ. చాలామంది ఏమంటారంటే దాన్ని జనరల్ ఇంటెలిజెన్స్ అంటారు. టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ 2 కలిపి అని చెప్పారనమాట. నెక్స్ట్ అర్థమెటిక్ కూడా ఉంటుంది అనమాట. ఇన్ అడిషన్ టు ప్యూర్ మ్యాథ్స్ కూడా ఉంటుంది మనకి. ఇక్కడ మనకి సిలబస్ యాక్చువల్గా ఏంటంటే బోర్డు వాళ్ళు చెప్పిన సిలబస్ దాన్ని చెప్పిన ప్రకారం ఇవ్వటం లేదు, దానికన్నా మించి ఎక్స్ట్రా సిలబస్ మనకు వస్తుంది. మొత్తము పేపర్ 1 అనమాట, 3 అవర్స్ ఉంటుంది. మార్నింగ్ పేపర్ 1 ఉంటే మధ్యాహ్నము పేపర్ 2 ఉంటుంది అనమాట. ఈ పేపర్ 2 ఏమంటామంటే జనరల్ స్టడీస్ అంటాం. పేపర్ 1 మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ మనకి పేపర్ 1 వచ్చి 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 3 అవర్స్ టైం అనమాట. మార్నింగ్ 10 to 1 ఉంటుంది ఎగ్జాము. అదే రోజు మధ్యాహ్నము పేపర్ 2 ఉంటుంది మనకి, 2 to 5 ఉంటుంది అనమాట టైమింగ్ అవర్స్. ఇది కూడా మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ అనమాట. ఇక్కడ మనకి ప్రిలిమ్స్ కానీ, మెయిన్స్ కానీ ఇంతవరకు మనకి ఏపీ పోలీస్ ఎగ్జామ్స్లో నెగిటివ్ మార్క్స్ అనేది లేదండి. అది ఒక అడ్వాంటేజ్ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఫ్లాష్ న్యూస్ ఏంటంటే జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ మనకి ఏపీపీఎస్సీ కూడా, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు కూడా అనౌన్స్ చేశారు. యాక్చువల్గా ఏంటంటే ఈ మధ్య రీజన్గా నెగిటివ్ మార్క్స్ ఉండేది, ఇప్పుడు అది కూడా తీసేశారనమాట. మనకి
ఏపీపీఎస్సీకి కానీ ఏపీ పోలీస్ ఎస్ఐ కానీ ఎటువంటి ఎగ్జామ్స్ కానీ మనకి నెగిటివ్ మార్క్స్ లేదు, ఇంతవరకు నెగిటివ్ మార్క్స్ పెట్టలేదు. ఇక మీదట జనరల్గా పెట్టరు. సో ఇప్పుడు మనము ఆ పేపర్ 1లో మనకి రీజనింగ్ అథమెటిక్, అలాగే ప్యూర్ మ్యాథ్స్లో మనకి చాప్టర్స్ ఏవో ఉంటాయి, అలాగే జనరల్ స్టడీస్లో మనకి ఏవో ఉంటాయి అనేది మనము రైట్ నౌ గోయింగ్ టు డిస్కస్. నెక్స్ట్ సీ హియర్ ఫస్ట్ మనకి రీజనింగ్ పరంగా చూద్దాము. రీజనింగ్ బేసిక్గా 2 టైప్స్ అండి. వర్బల్ రీజనింగ్ ఒకటి, నాన్ వర్బల్ రీజనింగ్ ఒకటి. వర్బల్ అంటే లిపి, ఒక క్వశ్చన్కి లెటర్స్ ఉంటాయి అన్నమాట. లెటర్స్ని బట్టి మనం ఆన్సర్ చెప్పడం, దాన్ని వర్బల్ రీజనింగ్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా చాప్టర్స్ ఉన్నాయి, బ్లడ్ రిలేషన్స్, డిస్టెన్స్ అండ్ డైరెక్షన్స్, ఇలాంటివి చాలా చాప్టర్స్ ఉంటాయి అనమాట. దాన్ని వర్బల్ రీజనింగ్ అంటాం. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ నాన్ వర్బల్? నాన్ వర్బల్ అంటే ఫిగర్స్ అనమాట, బొమ్మలు ఉంటాయి. బొమ్మలు బేస్ చేసి మనము ఆన్సర్స్ చెప్పాలన్నమాట, దాన్ని నాన్ వర్బల్ రీజనింగ్ అంటాం. సో ఇప్పుడు నేను చెప్పేది అంతా వర్బల్ రీజనింగ్ అనమాట. ఈ వర్బల్ రీజనింగ్లో మనకి ఏమేమి ఉంటాయి? బ్లడ్ రిలేషన్స్ చాప్టర్ ఉంటుంది, రక్త సంబంధాలు అనమాట. అలాగే ర్యాంకింగ్ చాప్టర్ ఉంటుంది, ఆర్డర్ ఆఫ్ ర్యాంకింగ్ అంటాం, ర్యాంకింగ్ చాప్టరు. నెక్స్ట్ మనకి డేటా సఫిషియన్సీ. డేటా సఫిషియన్సీ అనేది చాప్టర్ కాదండి. డేటా సఫిషియన్సీ అనేది అన్ని చాప్టర్లు కలిపి మిక్స్ వస్తుంది అనమాట. డేటా అంటే ఇచ్చిన సమాచారం, సఫిషియన్సీ అంటే సరిపోతుందా లేదా. అంటే ఈ డేటా సఫిషియన్సీలో క్వశ్చన్ యొక్క స్ట్రక్చర్ వెరైటీగా ఉంటుంది అనమాట. ఒక క్వశ్చన్ ఉంటుంది, క్వశ్చన్ కింద 2 స్టేట్మెంట్స్ ఉంటాయి. మనకి ఆ క్వశ్చన్కి అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏ స్టేట్మెంట్ నుంచి వస్తుందో మనం ఆన్సర్ కనుక్కోవాల్సిన అవసరం లేదు, ఏ స్టేట్మెంట్ నుంచి వస్తుందని చెప్పగలగాలన్నమాట. అంటే 1 alone సఫిషియంటా, 2 alone సఫిషియంటా, బోత్ టుగెదర్ సఫిషియంటా, నేదర్ సఫిషియంటా అని అనమాట. సో నేను మీకు నెక్స్ట్ వీడియోస్ అవన్నీ పెడతాను డేటా సఫిషియన్సీ పైన. నెక్స్ట్ కోడ్ ఇన్ఈక్వాలిటీస్ అనమాట. ఇన్ఈక్వాలిటీస్ అంటే మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పైన ఉంటుంది ఇన్ఈక్వాలిటీస్ అనమాట. అలాగే నెక్స్ట్ కోడింగ్ డికోడింగ్ అంటున్నాం. కోడింగ్ డికోడింగ్ అంటే మనకి క్వశ్చన్ ఇస్తాడు, క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాడు, మళ్ళీ క్వశ్చన్ ఇస్తాడు, వీ హ్యావ్ టు ఫైండ్ ద ఆన్సర్ అనమాట. దట్ ఈస్ కాల్డ్ కోడింగ్ డికోడింగ్ అంటాం. అలాగే సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ పార్ట్, ఈ కాన్సెప్ట్ ఉంటుంది. డిస్టెన్స్ అండ్ డైరెక్షన్స్ పార్ట్ అనమాట. డిస్టెన్స్ అంటే దూరాలు, డైరెక్షన్స్ అంటే దిక్కులు అనమాట. ఈ దిక్కులు దూరాల పైన మనకి ఒక చాప్టర్ ఉంది. దిక్కులు ఎన్ని అంటే దానిపైన క్వశ్చన్స్, ఇలాంటివన్నీ క్వశ్చన్స్ మనకి ఫార్మేషన్ అవుతాయి అనమాట. నెక్స్ట్ ఆల్ఫాబెట్ని బేస్ చేసి అనమాట. ఆల్ఫాబెట్ అంటే దాన్ని ఏమంటామంటే మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటాం. తెలుగులో సమస్య విశ్లేషణ అంటాం. కొంతమంది ఇంగ్లీష్లో ఏమంటారంటే దాన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటారు. మరి కొంతమంది సీక్వెన్స్ అంటే సిరీస్ అంటారు. సీక్వెన్స్ అంటే అనుక్రమాలు, సిరీస్ అంటే శ్రేణులు అనమాట. అనుక్రమాలు, శ్రేణులు అంటారు. ఆల్ఫాబెట్లో మనకి ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ దాదాపు 8 నుంచి 10 మార్క్స్ ఉంటుందన్నమాట. ఆల్ఫాబెట్ సిరీస్ ఒకటి ఇస్తాడు, ఆల్ఫాబెట్ అనాలజీ, ఆల్ఫాబెట్ క్లాసిఫికేషన్ అనమాట. ఆల్ఫాబెట్ సిరీస్ పైన మనకి 3 మార్క్స్కి, ఆల్ఫాబెట్ అనాలజీ 3 మార్క్స్కి, ఆల్ఫాబెట్ క్లాసిఫికేషన్ 3 or 4 మార్క్స్కి ఇస్తాడు అనమాట. అంటే సిరీస్ అంటే ఏంటంటే ఆల్ఫాబెట్ సిరీస్, కొన్ని లెటర్లు ఇస్తాడు, నెక్స్ట్ లెటర్ ఏమొస్తుందో కనుక్కోవాలి. ఆల్ఫాబెట్ అనాలజీ అంటే క్వశ్చన్ ఇస్తాడు, క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాడు. అనాలజీ అంటే సాదృశ్యము, సిమిలారిటీ, ఐడెంటిటీ, సేమ్ ప్రాపర్టీ అంటాం, అనాలజీ అనమాట. క్వశ్చన్ ఇస్తాడు, క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాడు, మళ్ళీ క్వశ్చన్ ఇస్తాడు, వీ హ్యావ్ టు ఫైండ్ ఆన్సర్, దట్ ఈస్ కాల్డ్ అనాలజీ అనమాట. నెక్స్ట్ క్లాసిఫికేషన్ అంటే ఆడ్ మ్యాన్ అవుట్ అనమాట, డిఫరెంట్ అనమాట. పిక్ అవుట్ వన్ ఈజ్ డిఫరెంట్ అనమాట. ఆల్ఫాబెట్లో 4 రకాల ఆల్ఫాబెట్స్ ఇస్తాడు. ఆ ఆల్ఫాబెట్లో ఏదో ఒక ఆల్ఫాబెట్ డిఫరెంట్గా ఉంటుంది. సో దాన్ని మనము అంటే విభిన్నం అంటారు తెలుగులో. సో ఆల్ఫాబెట్ క్లాసిఫికేషన్ అంటాం, ఆల్ఫాబెట్ ఆడ్ మ్యాన్ అవుట్ అంటారు, అంత ఒకటి అనమాట. నెక్స్ట్ నెంబర్స్ పరంగా మనకి నెంబర్ సిరీస్ ఉంది, నెంబర్ అనాలజీ ఉంది, నెంబర్ క్లాసిఫికేషన్ ఉంది. నెంబర్ సిరీస్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ 5 మార్క్స్ ఇస్తుంటాడు. నెంబర్ అనాలజీ 2 or 3 మార్క్స్ ఇస్తాడు. నెంబర్ ఆడ్ మ్యాన్ అవుట్ 4 or 3 మార్క్స్ ఇస్తాడు అనమాట. అంటే నెంబర్స్ బేసిస్ మనకి వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ నెంబర్ సిరీస్? అండ్ నెంబర్ సిరీస్ అంటే కొన్ని నెంబర్లు ఇస్తాడు, నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుందో చెప్పాలన్నమాట. అలాగే నెంబర్ అనాలజీ, క్వశ్చన్లో నెంబర్ ఉంటుంది, ఆన్సర్లో మళ్ళీ నెంబర్ ఇస్తాడు, మళ్ళీ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ నుంచి వీ హ్యావ్ టు ఫైండ్ ద ఆన్సర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్ అనమాట. అంటే అనాలిజీ అంటే సాదృశ్యం అంటాం, నెంబర్ అనాలిజీ అనమాట. ఇది 2 నుంచి 3 మార్కులు ఇస్తాడు. నెంబర్ క్లాసిఫికేషన్ అనమాట. అంటే కొన్ని 4 నెంబర్లు ఇస్తాడు, 4 నెంబర్లో ఏదో ఒకటి డిఫరెంట్గా ఉంటుంది, వీ హ్యావ్ టు పిక్ వన్ అవుట్ డిఫరెంట్ అనమాట. దట్ ఈస్ కాల్డ్ నెంబర్ ఆడ్ మ్యాన్ అవుట్ అనమాట. అలాగే నెక్స్ట్ క్యాలెండర్స్ అనమాట. క్యాలెండర్స్ అంటే ఒక డేట్, క్యాలెండర్స్ అంటే డేట్, మంత్, ఇయర్ ఇస్తాడు అనమాట. అది ఏ వారం చెప్పాలి. సో క్యాలెండర్స్ పైన మనకి ఒక క్వశ్చన్ జనరల్గా ఉంటుంది, 1 or 2 మార్క్స్ మ్యాక్సిమం అనమాట. అలాగే క్లాక్స్ అనమాట, గడియారాల పైన. సో గడియారాల పైన మనము క్వశ్చన్ ప్రాబ్లం చేయకుండా చూసి చెప్పచ్చు అనమాట షార్ట్కట్స్లో. సో చాలా ఈజీగా ఉంటుంది కాన్సెప్ట్. గడియారాలు అనమాట. గడియారాల పైన అంటే ఎలా ఉంటుందంటే సెట్ టైమింగ్ ఇస్తాడు, ఒక టైం ఇచ్చేసి ఆ టైంలో ఆ 2 హ్యాండ్స్ మధ్య యాంగిల్ ఎంత. అంటే గడియారంలో క్లాక్స్ అంటే మనకి గంటల మళ్ళీ నిమిషాల మళ్ళీ ఉంటుంది, ఆ రెండింటి మధ్య మనము యాంగిల్ని బట్టి చెప్పాల్సి వస్తుంది అనమాట. టైం ఇస్తే యాంగిల్ చెప్పాలి, యాంగిల్ ఇస్తే టైం చెప్పాలి, దట్ ఈస్ కాల్డ్ క్లాక్స్ అనమాట. ఇది మనకి రీజనింగ్ పార్ట్. మరి సార్ ఈ చాప్టర్లో ఉన్నాయా, ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయా? మనకి బోర్డులో ఇచ్చిన సిలబస్ ఇదండి. బట్ ఏంటంటే ఈ చెప్పిందే కాకుండా ఎక్స్ట్రా సిలబస్ ఉన్నాయి, సిలాజమ్స్ ఉన్నాయండి. మరి సిలాజమ్స్ ఇచ్చారా మనకి? ఈ బోర్డు చూడండి, ఈ బోర్డులో పెట్టిన సిలబస్ సిలాజమ్స్ ఇవ్వలేదు. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి 3 నుంచి 2 మార్కులకి 2 నుంచి 3 మార్కులు సిలాజమ్స్ ఇస్తుంటాడు. మరి ఇక్కడ ఉందా? లేదు. కాబట్టి చెప్పిన సిలబస్సే కాదు, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకా ఎక్స్ట్రా సిలబస్ కూడా ఉంటుందన్నమాట. సిలాజమ్స్ ఉన్నాయండి. అలాగే సిలాజమ్స్ పాటు మనకి స్టేట్మెంట్స్,
స్టేట్మెంట్స్, అజంప్షన్స్ ఉన్నాయి. అజంప్షన్స్ ఇక్కడ మనకి ఇవ్వలేదు. అలాగే స్టేట్మెంట్స్, ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, అది కూడా మనకి ఇవ్వలేదు. ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్స్ ఇస్తుంటారు అనమాట. అంటే హై లెవెల్ రీజనింగ్ కూడా మనకి చెప్పున్నాడు. ఇవన్నీ మనకి లో లెవెల్ రీజనింగ్ అనమాట. లో లెవెల్ రీజనింగ్తో పాటు హై లెవెల్ రీజనింగ్ కూడా మనకి ఇస్తాడన్నమాట. ఆ హై లెవెల్ రీజనింగ్ మనకి ప్రిస్క్రైబ్ చేయలేదు, బట్ మనకి సిలాజమ్స్ ఉన్నాయి, డేటా సఫిషియన్సీ ఉంది, డేటా పైన మనకి డేటా అజంప్షన్స్, ఆర్గ్యుమెంట్స్ కూడా ఉన్నాయి. ఇది కూడా మనం నేర్చుకోవాల్సి వస్తుంది అనమాట. కానీ ఇక్కడ ఇవ్వలేదు. నెక్స్ట్ చూడండి. అలాగే మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటున్నాం. అంటే 2 కలిపి మనకి 100 క్వశ్చన్స్ అనమాట. సో మనకి ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో బేసిక్గా మనకి దాదాపు 17 చాప్టర్స్ ఉన్నాయి. ఆ 17 చాప్టర్స్ మనకి యాక్చువల్గా ఇక్కడ ఇవ్వలేదు. కొన్ని చాప్టర్స్ మాత్రమే ఇచ్చాము, కొన్ని మేము ఇంక్లూడ్ చేసాము. ఇక్కడ మనకి బోర్డులో పెట్టిన సిలబస్ దాదాపు 7 నుంచి 8 కాన్సెప్ట్స్ ఇచ్చి మాత్రమే ఇచ్చాడు. ఇవన్నీ ఎక్స్ట్రా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బేస్ చేసి, అడిగిన క్వశ్చన్స్ బేస్ చేసి ఇక్కడ కొత్తగా మనము ఎక్స్ట్రా చాప్టర్స్ కూడా మనం యాడ్ చేస్తున్నాం. ఈ పర్సంటేజెస్ అంటే శాతాలు అనమాట. శాతంలో మనకి 2 నుంచి 3 మార్కులు ఇస్తుంటాడు. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అనమాట, లాభాలు నష్టాలు, దీనిపైన 2 నుంచి 3 మార్కులు ఇస్తుంటాడు. ఈ ప్రాఫిట్ అండ్ లాస్లో మనకి డిస్కౌంట్స్ కాన్సెప్ట్ కూడా వస్తుంది అనమాట. డిస్కౌంట్స్ అంటే తగ్గింపు అనమాట, దానిపైన మనకి క్వశ్చన్స్ ఇస్తుంటాడు అనమాట. నెక్స్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్ అంటున్న నిష్పత్తులు, అనుపాతం అనమాట. సో దీనిపైన మనకి 2 నుంచి 3 మార్కులు ఇస్తుంటాడు. ఎల్సిఎం హెచ్సిఎఫ్ కూడా 2 మార్క్స్ ఇస్తుంటాడు. టైమ్ అండ్ వర్క్, ఎల్సిఎం అంటే కాసాగు, హెచ్సిఎఫ్ అంటే గాసాబా, దానిపైన మనకి 2 మార్క్స్ ఇస్తుంటాడు అనమాట. ఒక్కోసారి ఈ ఎస్ఐ రిక్రూట్మెంట్లో ఎల్సిఎం హెచ్సిఎఫ్స్ పైన మనకి 4 క్వశ్చన్స్ అడిగిన రోజులు కూడా ఉన్నాయి. చిన్న చాప్టరే 4 to 5 క్వశ్చన్స్ అడిగిన రోజులు కూడా ఉన్నాయి లాస్ట్ బిఫోర్ రిక్రూట్మెంట్లో. అలాగే టైమ్ అండ్ వర్క్ అంటాను. టైం అంటే సమయము, వర్క్ అంటే పని సమయం పైన మంచి మేజర్ పోర్షన్ అనమాట. 3 మార్కులు ఇస్తుంటాడు. టైమ్ అండ్ డిస్టెన్స్, దూరాలు, కాలం అనమాట. 2 మార్కుల నుంచి 3 మార్కులు ఇస్తుంటాడు. ఇందులో మనకి స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం రిలేటెడ్గా చాప్టర్స్ ఇస్తుంటాడు అనమాట. అలాగే మెన్సురేషన్, జామెట్రీ అని చెప్పాడు. మెన్సురేషన్ అంటే మనకి ఏరియాస్, వాల్యూమ్స్ అనమాట. ఏరియాస్ అంటే వైశాల్యాలు, వాల్యూమ్స్ అంటే ఘనపరిమాణాలు. ఆ కాన్సెప్ట్ మెన్సురేషన్ అంటాం. మెన్సురేషన్ అంటే మెజర్మెంట్స్ అనమాట, కొలతలు కనుక్కునే పద్ధతి అనమాట. జామెట్రీ, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ జామెట్రీ? జామెట్రీలో మనకి కోఆర్డినేట్ జామెట్రీ, ప్లేన్ జామెట్రీ లింక్ ఇస్తూ ఉంటాడు అనమాట. ఎక్కువ డెప్త్గా వెళ్ళాడు, తక్కువ. అంటే మనకి జనరల్గా ఇవన్నీ అర్థమెటిక్ అంటే 10th క్లాస్ కాన్సెప్ట్ పైన ఇస్తూ ఉంటాడు. నెక్స్ట్ వర్క్ అండ్ వేజెస్. వర్క్ అంటే పని, వేజెస్ అంటే వేతనం అనమాట. ఈ 2 బేస్ చేస్తారనమాట. పనికి తగ్గ వేతనం అనమాట. పార్ట్నర్షిప్ అంటే భాగస్వామ్యాలు. పార్ట్నర్షిప్ అనే చాప్టర్ కూడా ఉంది. భాగస్వామ్యం, ఇన్వెస్ట్మెంట్ పెట్టడం, దానిపైన ప్రాఫిట్స్ వస్తుంది, ఎలా డిస్ట్రిబ్యూషన్ చేస్తాం, ఇలా ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్ అనమాట. అంటే వయసుల పైన సమస్యలు. ఈ పార్ట్నర్షిప్ పైన మనకి 2 మార్క్స్ ఇస్తుంటాడు. ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్ పైన, వయసుల పైన 1 or 2 మార్క్స్ ఇస్తుంటాడు. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్లో మనకి 2 టైప్స్ అనమాట. సింపుల్ ఇంట్రెస్ట్ ఒకటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఒకటి. అంటే బారు వడ్డీ, చక్రవడ్డీ. బారు వడ్డీని మనము సాధారణ వడ్డీ అని చెప్తారు, బారు వడ్డీ అని చెప్తారు. ఈ సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. దీనిపైన మనకి 1 లేదా 2 మార్కులు ఇస్తుంటాడు. అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట, చక్రవడ్డీ, అన్న 2 మార్క్స్కి ఇక్కడ కూడా ఇస్తుంటాడు. అంటే ఈ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, బారు వడ్డీ, చక్రవడ్డీ 2 కలిసిన ప్రాబ్లం కూడా ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లం ఇస్తుంటాడు. దానిపైన 1 మార్కు ఇస్తుంటాడు. అలాగే పైప్స్, సిస్టర్న్స్ అనమాట. పైప్స్ అంటే ట్యాప్, సిస్టర్న్ అంటే ట్యాంక్ అనమాట. దానిపైన క్వశ్చన్స్ మనకి ఇస్తుంటాడు. ట్రైన్స్ అనమాట. ఈ టైమ్ అండ్ డిస్టెన్స్కి రిలేటెడ్గా మనకి ట్రైన్స్ చాప్టర్ లింక్ ఉంటుందన్నమాట. అంటే ట్రైన్స్ చాప్టర్ మనం నేర్చుకుంటే దానికి అప్లికేషన్స్ మనం ఇక్కడ టైమ్ అండ్ డిస్టెన్స్లో ఇంక్లూడ్ చేస్తాం. ట్రైన్స్ అంటే రైలు అనమాట. రైలు అంటే స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కాన్సెప్ట్ అనమాట. దీని నుంచి మనకి లింక్ ఎక్కడ వస్తుందంటే టైమ్ అండ్ డిస్టెన్స్కి వచ్చేస్తుంది అనమాట. ఈ అప్లికేషన్స్ ట్రైన్లో అనే చాప్టర్లో ఉండే అప్లికేషన్స్ మనం టైమ్ అండ్ డిస్టెన్స్లో ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. అలాగే మనకి నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే బోట్స్ అండ్ స్ట్రీమ్స్. ట్రైన్స్ పైన మనకి 2 మార్క్స్ ఇస్తుంటాడు. బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అనమాట, పడవలు మరియు ప్రవాహాలు. ఈ పడవల ప్రవాహాల పైన మనకి 2 మార్క్స్ ఇస్తుంటాడు అనమాట. 1 లేదా మ్యాక్సిమం 2. బోట్స్ అంటే పడవలు, స్ట్రీమ్ అంటే ప్రవాహాలు. పడవలు, ప్రవాహాలు చాప్టరు 1 లేదా 2 మార్క్స్. ఇది కూడా మనకి స్పీడ్ అండ్ డిస్టెన్స్ అంటే ఈ ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, టైమ్ అండ్ డిస్టెన్స్ ఈ 3 కలిపి ఒక ప్లాట్ఫామ్ అనమాట. నెక్స్ట్ మనకి కాన్సెప్ట్ ఏంటంటే యావరేజెస్ చాప్టర్, అంటే సరాసరి లేదా సగటు అనమాట. నెక్స్ట్ మిక్సర్స్ అండ్ అలిగేషన్స్ అనమాట. మిక్సర్స్ అంటే మిశ్రమాలు, అలిగేషన్స్ అంటే అప్లయింగ్ ఏ రూల్ అనమాట, వెరైటీ రూల్ అనమాట. అలిగేషన్ మీన్స్ అప్లయింగ్ వెరైటీ రూల్ అనమాట. అలాగే నెక్స్ట్ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనమాట. ఇది మనకి ఇంటర్లో వచ్చిన కాన్సెప్ట్ అనమాట. ఇది బీకామ్ వాళ్ళు కూడా వచ్చి ఉంటుంది. అంటే మనం అనుకుంటాం పర్మిటేషన్స్, కాంబినేషన్స్ అంటే ఓఎంఐ ఎక్కువ ఇస్తున్నాడు సిలబస్ అని. అదేం లేదు, బీకామ్ వాళ్ళ సిలబస్ అది. అలాగే ప్రాబబిలిటీ అనమాట. ప్రాబబిలిటీ అంటే సంభావ్యత. ఈ పర్మిటేషన్స్, కాంబినేషన్ నేర్చుకుంటే ప్రాబబిలిటీ ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తుంది లింక్. నెక్స్ట్ ఆల్జీబ్రాలో కొన్ని అడుగుతుంటాడు చాప్టర్ అనమాట. అలాగే నెంబర్ సిస్టమ్ అనమాట. నెంబర్స్, టైప్స్ ఆఫ్ నెంబర్స్, నెంబర్ సిస్టమ్ పైన క్వశ్చన్స్ ఇలాంటివన్నీ మనకి అలాగే క్వాంటిటేటివ్, యాప్టిట్యూడ్ ఇవన్నీ చాప్టర్స్ అనమాట. ఇవి కాకుండా మనకి డేటా సఫిషియన్సీ కూడా మనకి క్వాంటిటేటివ్, యాప్టిట్యూడ్ పైన ఇస్తూ ఉంటాడు.
రీజనింగ్లో ఇస్తాడు డేటా సఫిషియన్సీ, అలాగే ఇక్కడ కూడా ఇస్తుంటాడు అనమాట మనకి. సో ఇవన్నీ మనకి ప్యూర్ మ్యాథ్స్లో కొన్ని చాప్టర్స్ ఉన్నాయి, అవి కూడా మనకి ఆల్జిబ్రా కింద వస్తుంది అనమాట. సర్డ్స్ పార్ట్ అంటే 1-2 క్వశ్చన్స్ అడుగుతుంటాడు అనమాట. సో అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే అర్థమెటికే కాదు, ఇన్ అడిషన్ టు ప్యూర్ మ్యాథ్స్ కూడా మనకి లింక్ ఇస్తుంటాడు కాబట్టి అందుకని మనం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అన్నాం. ఎందుకు అర్థమెటిక్ మనకి చెప్పలేదంటే అర్థమెటిక్ మాత్రమే ఇవ్వట్లే, ఇక్కడ ప్యూర్ మ్యాథ్స్ కూడా లింక్ ఇస్తున్నాడు కాబట్టి అందుకని మనం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అని చెప్పామన్నమాట. సో ఇది మనకి పేపర్ 1 అనమాట. రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ రెండు కలిపి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అనమాట. 3 hours ఉంటుంది, 10 to 1 ఉంటుంది అనమాట ఎగ్జాము. నెక్స్ట్ మనకి జనరల్ స్టడీస్ పార్ట్ అనమాట. ఆ జనరల్ స్టడీస్ మనకి ఇది కూడా మధ్యాహ్నం ఉంటుంది అనమాట, 2 to 5. ఇది కూడా మన టైమింగ్ ఎలా ఉంటుందంటే 3 hours అనమాట, 100 క్వశ్చన్స్. టైం మ్యాక్సిమం ఉంటుంది మనకి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అనమాట. ఆబ్జెక్టివ్ టైపే. అండ్ వన్ మోర్ థింగ్, ఇది ఆన్లైన్ ఆఫ్లైన్ చాలామంది ఫోన్ చేస్తుంటారు. ఇంతవరకు ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఏదైనా సరే ఏ ఎగ్జామ్స్ కానీ పోలీస్ వాళ్ళు ఇంతవరకు ఆన్లైన్ ఎగ్జామ్స్ పెట్టిన దాఖలాలు లేవు. 2018 లాస్ట్ రిక్రూట్మెంట్ మనకి పడింది. అన్నీ మొత్తం కూడా ఆఫ్లైన్ ఎగ్జామ్సే. ఈ జనరల్గా ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. కొత్తగా ఏదైనా రూల్స్ ఏమైనా పెట్టి మారిస్తే చెప్పలేము, కానీ అది ఇన్ఫామ్ చేస్తాం మీకు. నెక్స్ట్ సీ అబౌట్ ద పేపర్ 2. ప్రిలిమ్స్లో పేపర్ 2 ఉంది మనకి, జనరల్ స్టడీస్ పార్ట్ అంటాం. ఈ జనరల్ స్టడీస్ పార్ట్ యాక్చువల్ చెప్పాలంటే లిమిటెడ్ సిలబస్ ఏం కాదు, ఎక్స్టెన్సివ్ సిలబస్ అనమాట, సముద్రం లాంటిది ఇది. ఇక్కడ మనకి జనరల్ స్టడీస్ అంటే సోషల్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది. సోషల్ అంటే మనకి సోషల్ మనం 4 partsగా డివైడ్ చేస్తుంటాం. జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ 4 parts అనమాట సోషల్ పరంగా. మనకి సైన్స్ పరంగా మనకి సోషల్లో మనకి 4 కంటెంట్స్ ఎలా ఉన్నాయో సైన్స్లో కూడా మనకి 4 కంటెంట్స్ ఉన్నాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ అంటే బయాలజీ అంటాం. అంటే ఈ 4 కలిపి వస్తాయి అనమాట, మొత్తం 8 సబ్జెక్ట్స్. ఇన్ అడిషన్ టు కరెంట్ అఫైర్స్ పార్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లస్ ఎన్విరాన్మెంట్స్ అండ్ సైన్స్ అనమాట. ఇవి ఎక్స్ట్రాడినరీగా ప్లే చేస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కరెంట్ అఫైర్స్ అని ఇచ్చినాడు. ఈ కరెంట్ అఫైర్స్ అంటే నాట్ ఓన్లీ స్టేట్ వైడ్, నేషనల్ వైడ్, వరల్డ్ కరెంట్ అఫైర్స్, నేషనల్ వైడ్, స్టేట్ వైడ్ మొత్తం కలిపి కరెంట్ అఫైర్స్ మనకి లింక్ ఉంటుంది అనమాట. అంటే బర్నింగ్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇస్తాడు అనమాట. నెక్స్ట్ అవార్డ్స్, హానర్స్, ఎవ్రీ ఇయర్ అవార్డ్స్ ఇస్తూ ఉంటాడు. అవార్డ్స్ హానర్స్ అనమాట. ఎవరికి ఏ అవార్డ్స్ ఇచ్చారు, సో నోబెల్ అవార్డు ఎవరికి వచ్చారు, ఇలాంటివి మనకి క్వశ్చన్స్ ఫామ్ అవుతుంటాయి. అలాగే ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ. సో పాలిటీ అంటే మనకి ఆర్టికల్స్ ఇవన్నీ వస్తాయన్నమాట. ఇండియన్ పాలిటీ అడ్మినిస్ట్రేషన్లో ఎగ్జిక్యూటివ్ పరంగా, ఎకానమీ అనమాట. ఎకానమీ మనకి 3 parts. ఈ పాలిటీని మనం ఒకప్పట్లో మనం స్టాండర్డ్గా ఒక 9 chapters 10 chapters ఉన్నాయి చదివేసేవాళ్ళం. ఇప్పుడు ఆ పాలిటీని కూడా ఎలా ఇస్తున్నాడంటే కరెంట్ అఫైర్స్కి లింక్ ఇస్తున్నాడు అనమాట. ఎకానమీ తీసుకుంటాం. ఎకానమీ పరంగా మనకి ఎకానమీ అంటే మనము 2 types డివైడ్ చేసుకోవచ్చు. 3 types డివైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అంటే ఎకానమీలో మనకి మ్యాక్రో ఎకానమీ, మైక్రో ఎకానమీ, గ్లోబలైజ్డ్ ఎకానమీ ఇవన్నీ కంటెంట్స్ వస్తాయన్నమాట మనకి ఎకానమీ పరంగా. జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఎన్ఎన్పి, ఇవన్నీ ఇన్ఫ్లేషన్ కాస్ట్, ఇవన్నీ మొత్తం ఓవరాల్గా ఎకానమీ లింక్ ఇస్తాడు. అలాగే హిస్టరీలో మనకి ఎస్ఐ సిలబస్ కాబట్టి డెప్త్గా ఉంటుంది కాన్సెప్ట్. ఇక్కడ హిస్టరీలో మనకి మనం ఏం చేస్తాము, ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ హిస్టరీ అది మాత్రం నేర్చుకుంటాము. కానీ ఇక్కడ మనకి వరల్డ్ హిస్టరీ కూడా ఇస్తాడు, వరల్డ్ హిస్టరీ లింక్ కూడా ఇస్తాడు అనమాట. అలాగే జనరల్గా హిస్టరీలో మనకి ఫ్రీడమ్ మూవ్మెంట్ని బేసెస్ ఎక్కువ వెయిటేజ్ ఉంటుందన్నమాట హిస్టరీ పరంగా. నెక్స్ట్ జనరల్ సైన్స్ ఉన్నాయి మనకి. జనరల్ సైన్స్లో మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, బాటనీ ఈ 4 types అనమాట. నెక్స్ట్ జాగ్రఫీ తీసుకున్నాం అనుకోండి. జాగ్రఫీ ఎలా వేస్తారంటే ఇండియన్ జాగ్రఫీ ఉంటుంది, ఏపీ జాగ్రఫీ ఉంటుంది, అలాగే వరల్డ్ జాగ్రఫీ కూడా ఇస్తాడు. మనం ఏమని చేస్తాం, జనరల్గా ఇండియన్ జాగ్రఫీ చూసుకోపోతాం, ఏపీ జాగ్రఫీ కొద్దిగా చూసుకోపోతాం, కానీ వరల్డ్ జాగ్రఫీ కూడా లింక్ ఇస్తున్నాడు అనమాట. అంటే ఈ హిస్టరీ కానీ, పాలిటీ కానీ, ఎకానమీ కానీ, జాగ్రఫీ కానీ నాట్ ఓన్లీ అవర్ స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ కాదు, వరల్డ్ లెవెల్లో కూడా ఇస్తున్నాడు అనమాట. సో కాబట్టి అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ అనమాట. ఈ ప్లేస్ వైటల్ రోల్, మేజర్ పోర్షన్ అనమాట. అవుట్ ఆఫ్ 100 questions ఇక్కడ మనకి జనరల్ స్టడీస్లో 100 questions 100 marksలో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక ఎక్స్ట్రాడినరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఒకసారి 20 marks కూడా అడిగిన రోజులు ఉన్నాయి, 20+ ఉంది. అలాగే ఎన్విరాన్మెంట్ సైన్స్ అనమాట. న్యాచురల్ ఇవన్నీ ఎన్విరాన్మెంట్ సైన్స్లో మనకి న్యాచురల్ కెలామిటీస్ ఇవన్నీ ఎలా ఉంటాయి. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా లింక్ ఇచ్చినాడు, కానీ ఇక్కడ మనకి సిలబస్లో చెప్పలేదు. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇస్తున్నాడు, ఎన్విరాన్మెంట్ సైన్స్ ఇస్తున్నాడు, ఇవన్నీ ఓవరాల్గా
సో దిస్ అబౌట్ ఆల్ ఆఫ్ ద జనరల్ స్టడీస్ పార్ట్ అనమాట. అంటే మనం స్టేట్ లెవెలే కాదు, నేషనల్ లెవెలే కాదు, వరల్డ్ లెవెల్లో అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనము అన్ని కాన్సెప్ట్స్ని నేర్చుకోవాల్సి వస్తుంది అనమాట. అంత డెప్త్గా ఉంటుంది ఇక్కడ. ఇది ఎస్ఏ కాన్సెప్ట్లో అంత ఈజీగా ఏమి క్వశ్చన్స్ మనకి ఈ ఫిలిమ్స్కి మెయిన్స్కి ఏంటంటే ఫిలిమ్స్లో మనకి ఈజీగా వేస్తాడు, కొద్దిగా ఎస్ఏలో మెయిన్స్లోకి వచ్చేసరికి అది మెంటల్ ఎబిలిటీ కావచ్చు, జనరల్ స్టడీస్ కావచ్చు, మ్యాక్సిమం డెప్త్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి ఆ ఫిలిమ్స్ ఆ కాన్సెప్ట్ అయిపోయింది. నెక్స్ట్ మనం మెయిన్స్కి వస్తాము సిలబస్లో. ఈ మెయిన్స్ మనకి ఏంటంటే మొత్తము 4 ఎగ్జామ్స్ ఉంటాయి జనరల్గా. అంటే ఇంగ్లీషు అనేది మనకి రెండు లాంగ్వేజ్ ఇచ్చాడు అనమాట. ఇంగ్లీష్ ఒకటి, తెలుగు ఒకటి అనమాట. ఈ ఇంగ్లీషు తెలుగు అనేది ఓన్లీ ఫర్ క్వాలిఫైయింగ్ మాత్రమే. ఈ ఇంగ్లీష్ ఎందుకు పెట్టారంటే ఒక ఎస్ఐ ఉద్యోగం అయిన తర్వాత ఒక పర్సన్ ఒక ఎస్ఐ అయిన తర్వాత ఒక లెటర్ రాయాలి హైయర్ అఫీషియల్కి, సిఐకి రాయాలి, డిఎస్పీకి రాయాలి, లేదా కలెక్టర్కి రాయాలి. లెటర్ రాయాలన్నప్పుడు వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అందుకోసం ఇంగ్లీష్ లాంగ్వేజ్ పెట్టారనమాట. ఇంగ్లీష్ మనకి 100 మార్క్స్కి 3 hours ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి 100 మార్క్స్ కింద తెచ్చుకోవాలంటే ఇక్కడ ఈ ఇంగ్లీషు తెలుగు అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మాత్రమే. 35 మార్క్స్ వచ్చినా కూడా చాలు. 35 చాలామంది కొద్దిమంది ఆ 35 మార్క్సే కదా, ఇదేముందిలే స్కోర్ కలపరు కదా ఎగ్జామ్కి మార్క్స్కి అనేసి చాలామంది 35 మార్క్స్ నెగ్లిజిబుల్ చేసి ఇంగ్లీషు తెలుగులో కూడా ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ టార్గెట్ వాళ్ళ గోళ్ళు స్పాయిల్ అయిపోయాయి అనమాట. అలాంటి వాళ్ళు చాలామంది నెగ్లిజెన్స్ కింద ఏముంది మాకు ఇంగ్లీష్ తెలుగు వచ్చింది కదా అని చెప్పేసి చాలామంది. అంటే ఇంగ్లీష్ అంటే చాలా జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, మరి ఎంత డెప్త్గా వెళ్ళాడు. ఇంగ్లీష్ అంటే జనరల్గా మనకి ఈ కాంప్రహెన్షన్ పార్ట్ ఒక ప్యాసేజ్ ఇస్తాడు, ఆ తెలుగులో మార్చుకోవాలి. ప్యాసేజ్ తెలుగులో రాయాలన్నమాట. ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి, అలాగే తెలుగు నుంచి ఇంగ్లీష్ కూడా ఉంటుందన్నమాట. అంతా లాంగ్వేజ్ పరంగా. నెక్స్ట్ లెటర్ రైటింగ్ ఉంటుందన్నమాట. లెటర్ రైటింగు, బిజినెస్ లెటర్ రైటింగు ఇవన్నీ ఉంటాయన్నమాట. లెటర్ రైటింగ్ పార్ట్. నెక్స్ట్ ప్రిసైజ్ రైటింగ్ ఉంటుందండి, ప్రిసైజ్ రైటింగ్ అనమాట. సో ఇవన్నీ ఉంటాయన్నమాట. 3 hours మనకి 35 మార్క్స్ వచ్చిన కూడా చాలు. అలాగే తెలుగు కూడా మనకి 100 మార్క్స్కి అనమాట. 100 క్వశ్చన్స్ మనకి 100 కాదండి. ఇది ఎగ్జామ్ ఇంగ్లీష్లో 100 మార్క్స్ ఉంటుంది, కానీ ఆ 100 మార్క్స్కి ఓవరాల్గా అన్నీ ఇస్తుంటాడు అనమాట. లెటర్ రైటింగ్ ఇవన్నీ మొత్తం కలిపి ఓవరాల్గా ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్, జనరల్గా చిన్న గ్రామర్ పాయింట్స్, అవన్నీ ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ ఇవన్నీ లింక్ ఇస్తాడనమాట. తెలుగు కూడా మనకి అంతే, లాంగ్వేజ్ పరంగా 100 మార్క్స్కి 3 hours ఉంటుందన్నమాట. ఇది కూడా అంతే సేమ్. ఇంగ్లీష్లో మనకి ఏముందో తెలుగులో ప్యాసేజ్ ఇస్తాడు, అది ఇంగ్లీష్లో కన్వర్ట్ చేయాలి. అలా ట్రాన్స్లేషన్ ఉంటుందన్నమాట. అలాగే ప్యాసేజ్ ఇస్తాడు, ప్యాసేజ్ బేసిస్ మన క్వశ్చన్స్ చేయాలి. లెటర్ రైటింగ్ ఉంటుంది తెలుగులో కూడా మనకి. ఎస్ఏ రైటింగ్ ఉంటుందన్నమాట. ఎస్ఏ ఉంటుంది, డిస్క్రిప్టివ్ ఉంటుందన్నమాట. డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అనమాట. వ్యాసం రాల్సి వస్తుందన్నమాట. ఇవన్నీ 35 మార్క్స్ వస్తే చాలు. ఇక్కడ కూడా 35 సరిపోతుంది. అలాగే మనం అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, ఇక్కడ మనకి 200 మార్క్స్ ఉన్నాయి. 200 క్వశ్చన్స్ అనమాట. అంటే పేపర్ 3 అంటారు మెయిన్స్లో, పేపర్ 3. ఇక్కడ మనకి మెయిన్ ఉద్యోగం ఎక్కడంటే మెయిన్స్లో మనకి 200 మార్క్స్కి రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్, అలాగే జనరల్ స్టడీస్ 200. ఈ 400 మార్క్స్కి మనము ఉద్యోగం రావడం లేదా రాకపోవడం అనేది తెలిసిపోతుంది అనమాట. ఈ 200 + 200 అనమాట. మెయిన్స్లో వచ్చే మనకి 200 + 200 అంటే మనకి రీజనింగ్, అర్థమెటిక్ 200 క్వశ్చన్స్, 200 మార్క్స్ అనమాట. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్కు. మనకి నెగిటివ్ మార్క్స్ ఏం లేదు కాబట్టి 3 hours ఉంటుందన్నమాట. మార్నింగ్ 10 to 1 ఉంటుంది మెయిన్స్. ఫస్ట్ ఇది మెంటల్ ఎబిలిటీ 3 మెయిన్స్ అనమాట. 200 క్వశ్చన్స్, 200 మార్క్స్. అదే రోజు మధ్యాహ్నం మనకి జనరల్ స్టడీస్ ఉంటుంది 200 మార్క్స్కి. మొత్తం మీకు 400 మార్క్స్లో మనం ఉద్యోగం రావడం రాకపోవడం తెలిసిపోతుంది అనమాట. ఫిలిమ్స్ నెక్స్ట్ మనకి ఇక్కడ మీకు చెప్పడం మర్చాను. ఈ ఫిలిమ్స్లో మనకి క్వాలిఫైయింగ్ మీకు చెప్పలేదు. ఫిలిమ్స్లో మనకి క్వాలిఫై ఎలా అవుతా ఉంటే మొత్తం మనకి 100 + 100 200 మార్క్స్కి ఓవరాల్గా 200 మార్క్స్ కలిపి మనము ఓసీ వాళ్ళు అయితే 40%. అంటే 40% అంటే 80 మార్క్స్ తెచ్చుకోవాలి. 80 మార్క్స్. సో 80 మార్క్స్ తెచ్చుకోవాలి ఓసీ వాళ్ళు అయితే. సో ఇక్కడ క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ మార్క్స్ అనమాట. ఫిలిమ్స్లో క్వాలిఫై అవ్వడానికి 40% ఖచ్చితంగా ఓసీ వాళ్ళు, అంటే 200 మార్క్స్ కలిపి 80 మార్క్స్ అనమాట. ఆ 80 మార్క్స్ మీరు మెంటల్ ఎబిలిటీ తెచ్చుకుంటారా, జనరల్ స్టడీస్ తెచ్చుకుంటారా, అది మీ ఇష్టం. అది ఓవరాల్ కలిపి అంటే మార్క్స్ కట్ ఆఫ్ లేదండి మనకి. మార్క్స్ కట్ ఆఫ్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే రీజనింగ్, అర్థమెటిక్ 100 మార్క్స్కి + 100 మార్క్స్ 200 కలిపి ఓవరాల్గా నువ్వు 80 మార్క్స్ తెచ్చుకోవాలన్నమాట. అంటే 40% అనమాట. అది ఓసీ వాళ్ళకి
అంటే క్యాస్ట్ వైజ్ మనకి కట్ ఆఫ్ ఇచ్చినాడు అనమాట. క్యాస్ట్ వైజ్ అంటే కేటగిరీ వైజ్ అనమాట. అలాగే బీసీ అంటారు, బీసీ అంటే ఓబీసీ అనమాట. వీళ్ళకైతే మనకి 35% తెచ్చుకోవాలి. బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ ఎవరైనా కావచ్చు, బీసీ కావచ్చు. వీళ్ళు 35% అంటే 200 మార్క్స్ కలిపి 35% అంటే 70 మార్క్స్ తెచ్చుకోవాలి. ఖచ్చితంగా ఓసీ వాడు 40% తెచ్చుకుంటేనే నెక్స్ట్ ప్రమోట్ చేస్తారనమాట. అలాగే బీసీ వాళ్ళు 70 మార్క్స్ తెచ్చుకోవాలి. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎస్సీ ఎస్టీ ఎక్సర్వీస్ మెన్ వాళ్ళు అనమాట 30% తెచ్చుకోవాలి. 30% అంటే 60 మార్క్స్ అనమాట, 200 మార్క్స్ కలిపి. ఇలా క్వాలిఫైయింగ్ పెట్టారు. ఈ ప్రిలిమ్స్ మార్క్స్ని ఎట్టి పరిస్థితుల్లో మీకు మెయిన్స్కి యాడ్ చేయడు. మీరు 200 మార్క్స్ తెచ్చుకున్నా కూడా నాకు ఉద్యోగం వస్తుంది మెయిన్స్లో అనుకుంటే తప్పండి. ఇది ఓన్లీ ఈ మార్క్స్ని మళ్ళీ మెయిన్స్కి యాడ్ చేయడు. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ క్వాలిఫైయింగ్ మాత్రమే. నెక్స్ట్ మనకి ఈ మెయిన్స్కి వచ్చేసరికి మనము ఈ మెయిన్స్లో మనకి సిలబస్ ఎలా ఉంటుంది. ఫస్ట్ మనకి పేపర్ 1 అని చెప్పాం కదా, మెయిన్స్లో 100 మార్క్స్ ఇంగ్లీష్కి అనమాట. ఇంగ్లీష్లో మనకి సిలబస్. నెక్స్ట్ మనకి మెయిన్స్లో ఫస్ట్ ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంటుంది, లాంగ్వేజ్ ఎగ్జామ్ 100 మార్క్స్ ఉంటుంది. 3 hours టైం అనమాట. కంటెంట్స్ మనకి ఏముంటాయంటే ప్రిసిస్ రైటింగ్ ఉంటుంది, కాంప్రహెన్షన్ పార్ట్ ఉంటుంది, అలాగే యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ ఉంటుంది, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఉంటుంది, సినానిమ్స్ పార్ట్, యాంటోనిమ్స్ పార్ట్, వ్యతిరేక పదాలు ఉంటాయి, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనమాట, అంటే సొంత వాక్యాలు ఉపయోగించడం అనమాట. లెటర్ రైటింగ్ ఉంటుంది, పారాగ్రాఫ్ రైటింగ్, ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ తెలుగు అనమాట. ఇవన్నీ కలిసి మనకి 100 మార్క్స్ అనమాట. పేపర్ 1 అనమాట ఇంగ్లీషు. నెక్స్ట్ అండ్ వన్ మోర్ థింగ్, ఇది మనము ఎలా రాయాలంటే బ్లూ ఆర్ బ్లాక్ పాయింట్ పెన్తో మనం మాత్రం రాసుకోవాలన్నమాట. బ్లాక్ పెన్ కానీ బ్లూ పెన్ కానీ బాల్ పాయింట్ పెన్తో మాత్రమే రాయాలి. సో అక్కడ రూల్ అనమాట. ఇది వైట్ పేపర్ ఇస్తారు, వైట్ పేపర్లో మనం రాసుకోవాల్సి వస్తుంది అనమాట ఇక్కడ. నెక్స్ట్ మనకి 2 అనమాట. ఎగ్జామ్ 2 ఏంటంటే మెయిన్స్లో పేపర్ 2 తెలుగు అనమాట. సో దీనిలో మనకి 100 మార్క్స్ ఉంటుంది, 3 hours టైం అనమాట. క్వశ్చన్స్ 100 ఉండవండి, 100 మార్క్స్ ఓవరాల్గా. ఇందులో ఏముంటాయంటే మనకి ఎస్ఏ పార్ట్ ఉంటుంది అనమాట, అంటే వ్యాసం ఇస్తాడనమాట. అలాగే కాంప్రహెన్షన్ పార్ట్ ఉంటుంది, ప్యాసేజ్ అనమాట. ప్రిసిస్ రైటింగ్ ఉంటుంది ఆల్మోస్ట్. లెటర్ రైటింగ్ అనమాట. సో ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఉంటుంది మనకి లెటర్ రైటింగ్. నెక్స్ట్ పారాగ్రాఫ్ రైటింగ్, రిపోర్ట్ రైటింగ్ ఉంటుంది. అలాగే ట్రాన్స్లేషన్ ఫ్రమ్ తెలుగు టు ఇంగ్లీష్, ఇవన్నీ కలిపి మనకి 100 మార్క్స్ ఉంటాయి, 3 hours టైం ఉంటుంది. ఇది మనకి పేపర్ 3 మనకి. సో ఎస్ఏ మెయిన్స్లో పేపర్ 3 అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది. అర్థమెటిక్లో సేమ్ సిలబస్, మనం ప్రిలిమ్స్లో ఏమైతే చెప్పామో సిలబస్ అవే ఉంటాయి, కాకపోతే డెప్త్గా ఉంటుంది అంటే అనమాట కంటెంట్. యాజ్ ఇట్ ఈస్ మన ప్రిలిమ్స్ చెప్పిన విధంగా మనకి సేమ్ అన్ని చాప్టర్స్ చూడండి. ఇక్కడ ఓవరాల్గా అన్ని చాప్టర్స్ ఉంటాయి. ఇక్కడ మనకి కొన్ని చాప్టర్స్ యాడ్ చేయలేదు, ప్రాబబిలిటీ అవన్నీ వాళ్ళు బోర్డు వాళ్ళే మనకి యాడ్ చేయలేదు కాబట్టి మనం కూడా యాడ్ చేయలేదు ఇక్కడ. యాక్చువల్గా మనకి ప్రాబబిలిటీ ఉంది, పర్మిటేషన్స్ కాంబినేషన్స్ ఉన్నాయి, స్టార్ట్ పార్ట్ ఉంటుంది, ప్యూర్ మ్యాథ్స్, సర్డ్స్ పార్ట్, ఇవన్నీ మనకి ఇస్తాడు. డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా మనకి సిలబస్ చెప్పలేదు, కానీ ఇక్కడ ఇచ్చిన్నాడు అనమాట. సో కాబట్టి డేటా ఇంటర్ప్రిటేషన్ పార్ట్ కూడా ఉందండి మెయిన్స్లో, ప్రిలిమ్స్లో కూడా అడగచ్చు. అలాగే మనకి రీజనింగ్ పార్ట్ అనమాట, వర్బల్ నాన్ వర్బల్ యాజ్ ఇట్ ఈస్ చెప్పాను. సిలాజమ్స్ పార్ట్, ఇవన్నీ మనకి స్టేట్మెంట్స్, అజంప్షన్స్, స్టేట్మెంట్స్, ఆర్గ్యుమెంట్స్, స్టేట్మెంట్స్, ఇవన్నీ ఇవన్నీ కాన్సెప్ట్స్ మనకి ఇస్తుంటాడు అనమాట. కాకపోతే ప్రిలిమ్స్ మెయిన్స్ తేడా అంటే సేమ్ సిలబస్, సేమ్ చాప్టర్స్ ఉంటే పర్హాప్స్ మెయిన్స్లో మనకి సబ్జెక్ట్ డెప్త్గా ఇస్తాడు. అదే ప్రిలిమ్స్లో అయితే కొద్దిగా ఈజీగా మోడ్ ఆఫ్ వే క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ జనరల్ స్టడీస్ పార్ట్ మెయిన్స్లో ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్ అండి. చాలామంది ఎక్కడంటే స్కోరింగ్ తక్కువ వస్తుందంటే జనరల్ స్టడీస్ పార్ట్ తక్కువ వస్తుంది అనమాట. ఎందుకంటే వీళ్ళు ఎక్కడో ఏదో ఒక బుక్ తీసుకుంటారు, ఒక బుక్ని తీసి చదివేస్తారు. ఏదో సుజాత లేదంటే ఇంకేదో సురేష్ రమేష్ అని ఒక ఎస్ఐ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ బోర్డు క్వశ్చన్ పేపర్స్ని ఎలా తయారు చేస్తుందంటే కమిటీ ఉంటుంది. కమిటీలో ఒక 8 members 10 members క్వశ్చన్ పేపర్స్ తయారు చేసే వాళ్ళు ఉంటారు అనమాట. కమిటీ హెడ్ అనమాట. ఏ ఒక్కరిని బేస్ చేసి ఎగ్జామ్ని ఎప్పుడు కానీ ఎక్కడైనా సరే ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేయాలంటే ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేయలేడు. ఒక టీం ఉంటుందన్నమాట. రీజనింగ్లో ఒక స్పెషలిస్ట్ ఒక 4 తీసుకుంటారు. అర్థమెటిక్ పరంగా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ పరంగా ఒక 4 తీసుకుంటారు, 8 members. జాగ్రఫీలో కొద్దిమంది తీసుకుంటారు, హిస్టరీలో కొద్దిమంది తీసుకుంటారు. ఏ క్వశ్చన్ పేపర్ ఒకటికే ఇవ్వరండి. సో కాబట్టి 16 మంది 20 మంది కలిసి ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేస్తారు అనమాట. అలాంటిది మీరు జనరల్గా ఎస్ఐకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఏదో ఒక క్వశ్చన్ పేపర్ని ఒక బయట 400 రూపీస్ 500 రూపీస్ బుక్ అమ్ముతుంటారు, ఒక బుక్ని తీసి చదివేసాలనుకుంటే ఆ 16 మందికి వచ్చే థాట్స్ని ఒక పర్సన్ ఒక బుక్లో ఎలా రాయగలుగుతారండి? మీరు కాస్త కామన్ సెన్స్ థింక్ చేయగలిగితే దట్ ఈస్ ఎస్ఐ అనమాట. కాబట్టి మై హ్యావ్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ఏదో ఒక బుక్ చదివేసి ఎస్ఐ అయిపోతామో లేదంటే పోలీస్ అయిపోతామో అనుకుంటే అది ఫూలిష్.
ఇట్స్ అ వెరీ అబ్సర్డ్ సెన్స్ అనమాట. మై హ్యావ్ హంబల్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, బై యూజింగ్ మై 25 years బిటర్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెలింగ్ యూ, అకాడమిక్ బుక్స్ చదవాలి, క్లాసెస్, రీజనింగ్ బుక్స్, అర్థమెటిక్ బుక్స్, పేపర్ రీడింగ్, అప్డేట్లో మనకి కరెంట్ అఫైర్స్ పాటు డైలీ పేపర్ రీడింగ్, ఒక 2-3 పేపర్లు ఉన్నాయి మనకి. సాక్షి ఉంది, ఈనాడు ఉంది, జ్యోతి ఉంది. ఇవన్నీ పేపర్స్, అన్ని పేపర్స్ని చదివి ఓన్గా నువ్వు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అకాడమిక్ బుక్స్ చదవాలి. 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సైన్స్ కావచ్చు, సోషల్ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, ఇన్ అడిషన్ టు కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ పాటు అప్డేట్లో ఈరోజు ఏం జరిగింది టెక్నాలజీ అప్డేట్లో ఇన్ని ఉన్నాయి మనకి. ఏదో ఒక బుక్ చదివేసి 400 రూపీస్ చదివేసి ఎస్ అయిపోతాం అనుకుంటే ఎలా అండి? నేను చూస్తూనే ఉన్నా ఫర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ అనమాట. ఒక బుక్ చూసుకుంటారు, ఆ బుక్లో చేతిలో పెట్టుకుంటారు, నిద్రపోయేటప్పుడు ఆ బుక్కే ఉంటుంది, చదివేటప్పుడు ఆ బుక్కే ఉంటుంది, బయట ఆ బుక్కే ఉంటుంది. ఇది కాదండి, దిస్ ఇస్ నాట్ ద వే ఆఫ్ టు గెట్ ద జాబ్ అనమాట. ఎస్ఐ అనేది ఒక అందరూ చేయలేరు. ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి, ప్లస్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి, ప్లస్ ఓవరాల్గా ప్రపంచం మొత్తం ఏం జరుగుతుందనే ఒక క్యాపబిలిటీ మీకు ఉండాలి, ఒక అవేర్నెస్ ఉండాలి. ఆ అవేర్నెస్తో నువ్వు డిస్క్రిప్టివ్ పార్ట్, తెలుగు రాయడం కానీ, తెలుగు నుంచి ఇంగ్లీష్ రాయడం కానీ, ఇవన్నీ నీకు వచ్చే కాన్సెప్ట్ అనమాట. కాబట్టి ఎక్స్టెన్సివ్గా ఎక్స్ట్రాడినరీగా ప్రిపేర్ అయ్యే కాన్సెప్ట్ నీకు ఉంటేనే జనరల్గా అప్లై చేసుకోండి, ఎగ్జామ్ రాయండి. లేదంటే ఏదో ఒక బుక్ తీసుకొని, ఒక సుజాత బుక్, లేదంటే 400 రూపీస్ పెట్టుకొని మనం ఎస్ అయిపోతాం అనుకుంటే తప్పు. అట్లాంటి బుక్స్ అట్లా బుక్స్ కొనమని చెప్పేసి 10 రకాల 10 బుక్స్ పెట్టుకునేసి స్టోర్ పెట్టుకుని నన్ను చూస్తూ ఉండకూడదండి, అది వేరే రిస్క్ మళ్ళీ. కాబట్టి బుక్స్ చదవడం కాదు, అవేర్నెస్ ఎలా ఉంటుంది, క్వశ్చన్ పేపర్ ఎలా సెట్ చేస్తున్నాడు. జాగ్రఫీ ఒకప్పుడు స్టాండర్డ్ జాగ్రఫీ ఇచ్చాడు, ఇప్పుడు అలా ఇవ్వట్లేదు. ఆ జాగ్రఫీని వరల్డ్ జాగ్రఫీ, నేషనల్ వైడ్ జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్కి లింక్ ఇచ్చి అడుగుతున్నాడు అన్నమాట క్వశ్చన్స్. ఎక్కడ మనకి స్టాండర్డ్ క్వశ్చన్స్ ఇప్పుడు అడిగే రోజులు పోయాయి. కాబట్టి ఆ బుక్స్ ఏదో స్టాండర్డ్ బుక్స్ రాస్తుంటారు. కాబట్టి ఇప్పుడు ఈరోజు వెంకటేష్ అకాడమీ వాళ్ళు కూడా మీకు కరెంట్ అఫైర్స్ కానీ, లేదంటే జాగ్రఫీ అప్డేట్ వర్షన్లో మెటీరియల్ అన్ని మీకు అప్డేట్ చేసేస్తాం. సో యూ కెన్ యాప్ ఉంటుంది, యాప్లో మీరు డైరెక్ట్గా మీరు ఇన్వాల్వ్, గూగుల్ యాప్ ఉంటుంది. సో గూగుల్ ప్లే స్టోర్లో మీరు వెంకటేష్ అకాడమీ యాప్ని మీరు డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్డేట్ వర్షన్లో మీకు ఇవన్నీ ఎస్ఐకి కావాల్సిన ఏవైతే ఉన్నాయో, అది రీజనింగ్ పార్ట్ కావచ్చు, యాప్టిట్యూడ్ కావచ్చు, అన్నీ చేసుకోవచ్చు. అలాగే వెంకటేష్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఉంది, దీన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎస్ఐ, సో విల్ బీ విత్ యూ. మీతో మేము ఖచ్చితంగా మీ వెనుక ఉండము, మీతో పాటే ఉంటాము. మిమ్మల్ని ఎస్ఐ జాబ్కి వెళ్ళే ఛాన్సెస్ మ్యాక్సిమము. యూ ప్లీజ్ హోప్ విత్ అస్. ఐ విల్ గివ్ ది గైడ్లైన్స్ వాట్ ఎవర్ యూ నీడ్ ఫర్ ఎస్ఐ ఎగ్జామ్ అందరికీ. అండ్ ప్లీజ్ పాస్ ద మెసేజ్ టు ఫ్రెండ్స్ ఆల్సో. ప్లీజ్ మేము అందరినీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లేదంటే ఇంకేదైనా చేయండి అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్వాంటిటీ మీకు బాగా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీరు చెప్పుకుంటారు. కాబట్టి షేర్ చేయండి, మేము అడుకోము, ఎప్పుడు ఇంతవరకు అడుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ హోప్ విత్ us to become SI Venkis Academy. Thanks for watching, and please remember to give this video a big thumbs up and subscribe down below to our channel. Land to your dream job through Venkis Academy.